Hey guys, welcome to Harsh's Vlogs. Interview మనం Harsh's Vlogs ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. Hello, excuse me. Guys, literally I feel like ఈ రోజు మనం 10K కొడతాం యూట్యూబ్ లో. I'm so happy. క్లాస్కి వెళ్తున్నా, క్లాస్కి వెళ్ళి వచ్చేలోపు 10K ప్లీజ్. లెట్స్ గో. లిటరలీ రన్ అంత లేకపోతుంది. క్లాస్కి వెళ్ళి వచ్చేలోపు లైక్ క్లాస్ అయిపోయిన వెంటనే 10K అయిపోవాలి యూట్యూబ్. లైక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ఫర్ సో లాంగ్. లెట్స్ సీ. Oh my god! ఒకటి యూట్యూబ్ కి ఒకటి Oh my god! My beautiful manager sent me that and we finally hit 10K on YouTube like 10K. like క్లాస్ కి పోయి ఇంకో క్లాస్ కి పోయి గ్యాప్ 10K అని తెలుసా లైక్ క్లాస్ లో చూసినా నేను 10K లేదా అని చెప్పి ఐమ్ లైక్ సో హ్యాపీ ఇంకా సో హ్యాపీ. మనం మళ్ళీ మాట్లాడుకుందాం తగ్గి మాటలు రావట్లేదు ఇంతమందిలో. సో ఇట్లా వీళ్ళు కేక్స్ తెచ్చినారనమాట 10K అయిందని చెప్పి. ఒకటి లైక్ మేనేజర్ ఉంటారనమాట లైక్ తను ఒక కేక్ పెట్టింది. అండ్ ఆల్సో గైస్ లుక్ ఎట్ దిస్ కేక్. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో ప్రిటీ. దిస్ ఇస్ సో ప్రిటీ. టాడా పెట్టారు. టాడా. ఓకే నీది కాదులే. ఓకే థ్యాంక్ యూ ఎవరిది ప్లాన్ సో ప్రిటీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో 2 ఫోటో యా నేనే తీయలేదు. మధ్యలో 2 ఫోటోలా నేను తీయలే. యా ఇట్స్ గుడ్. దిస్ ఇస్ guys యూట్యూబర్స్ అండి. అదే ఇప్పుడు దాంట్లో సినిమాటిక్ యాంగిల్ బయటకు వస్తుంది నిమిషాలు.
మూవీ తీసినట్టు తీస్తుంది. Oh my god. Thank you guys. ఎందుకే సూపర్ ఉంది. Yeah, Harshi, how are you feeling? So proud. So proud. I'm so happy and thank you so much guys. నాకేం మాటలు రావట్లేదు. ఇప్పుడు Ma'am, how are you feeling? I'm feeling మంచిగా కాట్లే కుదిరి కూర్చొని కుదిరియండి లైటింగ్ అడ్డుస్తుంది. వీడియోలో తీస్తున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను దీనికోసం. దిస్ డే ఫైనల్లీ not advanced.
అండ్ హౌ డు యూ ఫీల్? అది చాలా హార్డ్ వర్క్ చేసింది గైస్. లైక్ రూమ్ లో అందరితో గొడవ పడ్డం బాబోయ్, గొడవ దేనికి? వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అందరినీ సైలెంట్ గా ఉంచడానికి. అది పడిన వాట్ ఈస్ దట్ గొడవ? స్ట్రగల్స్. ఓకే 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 ఆల్ స్ట్రగల్స్ ఎంత పెట్టి ఆల్ స్ట్రగల్స్ టు 10K. స్ట్రగల్స్. ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి మాట్లాడబోతుంది. రూమ్ లో అణువు చూసిన వ్యక్తి. అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తా చూడండి, ఒక వీడియో అలానే పెట్టు. ఎగ్జాక్ట్ గా పోస్ట్ చేసినాం ఇద్దరం కలిసి. పడిపోయి చేసేస్తున్నారు. చూద్దాం మనకి ఎలా వస్తుందో, ఎంతమంది చూస్తారు. ఇంకా ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వీడియో మై సపోర్టర్. సో గాయ్స్, వీడియో అప్లోడ్ చేసేస్తుంది. ఇట్స్ ఫస్ట్ వ్లాగ్. పాపం ఇందాక నుంచి చాలా ట్రై చేస్తుంది అప్లోడ్ చేయడానికి. అయిపోయింది కదా. Finally she's going to edit and yeah, she's going to publish it. First vlog. Publish. Ew. Oh my gosh. Oh my god. Oh, it went. Share link. Copy the link. Yeah, published guys successfully. లైక్ హౌ డు యూ ఫీల్ నౌ? ఫస్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు మాకు. యూట్యూబ్ లో కూడా చూడలేము మేము. డైరెక్ట్ అక్కడనే వెతుక్కుని అప్లోడ్ చేసేసాం మేము. 10K మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాట్లాడుతుంది. బేసికలీ హర్షిత చాలా మంచిది, కానీ చెప్పేదాన్ని 10,000 10,000 అయితే చెప్దామని అనుకున్నాను. చాలా కష్టపడతారు గైస్. అసలు నన్ను ఎంత కష్టపెడతాదో సారీ అని చెప్పలేదు. ఓకే, నన్ను ఎంత కష్టపెడతాదో మిమ్మల్ని మీ దగ్గర కూడా అంతే కష్టపడుతుంది. సో సపోర్ట్ చేయండి. ఇంకొక మంత్ లో 20K వచ్చేయాలి. చాలా బాగుంది. రెండు ఎలా అనిపిస్తుందిరా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్ ఇక్కడికి వచ్చేయండి సార్. 10K వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? లైక్ 10K ఇంకో రోజుల్లో 100K అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100 కేక్స్ నువ్వేంటి కేక్స్ మీద పట్టావు? సో 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 సుందరి సో హ్యాపీ. చెప్పినందుకు ఇంకా కన్నీ క్లాసులు ఎగరగొట్టి మరి ఎడిటింగ్ చేసి చాలా కష్టపడి నిజాలు చెప్పేస్తున్నారు గైస్ ఇల్లు. ఓకే, ఫైనలీ ఆఫ్టర్ 2 years ఎలా ఫీల్ అవుతున్నా? నిజంగా సో హ్యాపీ. ఆస్పేషియస్ అకేషన్ అంటే ఏదో పెద్ద మాటలు చెప్తుంది. ఆస్పేషియస్ అకేషన్. సో వీఆర్ రియలీ 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 హ్యాపీ అండ్ స్క్రిప్ట్ రాసుకోలేదు గైస్, స్క్రిప్ట్ రాసుకోలేదు. ఏదో చేస్తున్నాను నేను. సో స్క్రిప్ట్ రాసుకోలేదు, చాలా కష్టంగా. అందరూ మమ్మల్ని చూస్తున్నారు గైస్. ఎలా స్టార్ట్ చేసినా? ఎందుకు స్టార్ట్ చేసినా మీకు ఎందుకు అనిపించింది యూట్యూబర్ అవ్వాలని? Hey guys, welcome to Harsh's Vlogs. ఇప్పుడు మనం హర్షిస్ బ్లాగ్స్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీతో పాటు ఉన్నారు రిపోర్టర్ నిహారిక. ఓకే, వాట్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్? మీకు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది మ్యామ్? అంటే మ్యామ్ మనం అన్ని మర్చిపోతాం కదా మెమరీస్ ని. అలా అట్లా కాలేజ్ లైఫ్ అంతా డాక్యుమెంట్ చేసుకుందాం అనుకున్నాను మ్యామ్. అట్లే అవంతా నా యూట్యూబ్ లో ఉంటాయి కదా మ్యామ్. రోజు అలా రాత్రిలో ఓపెన్ చేసి చూసుకుని నేర్చుకుంటూ ఉన్నాను మ్యామ్, టైం అంతా అయిపోయిందని చెప్పి. సో ఇట్లా గ్యాలరీలో ఫొటోస్ అవన్నీ డిలీట్ చేస్తుంటాం మనం స్టోరీస్ లో వస్తే. అదే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ అంటే అవన్నీ అట్లనే ఉంటాయి కదా మ్యామ్. సో చాలా హ్యాపీగా ఉంటుంది అవన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు. అలా లైఫ్ ని డాక్యుమెంట్ చేసుకోవాలనుకున్నాను మ్యామ్ నేను యూట్యూబ్ లో. సెకండ్
సెకండ్ క్వశ్చన్ ఇంత కష్టంకి కారణం ఎవరంటారు? సక్సెస్ My friends, my supportive friends, all my supportive friends, and I think మీకు ఫస్ట్ బ్లాగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ బ్లాగ్ కూడా ఈ పిల్లనే ఉంది పక్కన అని మాట్లాడదే నాకు ఈ మాటలు రావట్లేదు అన్నా, కానీ అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆపట్లేదు, అసలు ఇప్పుడు ఆపమన్నా కూడా అలా అయిపోయింది. ఆపట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ గైస్ ఫస్ట్ బ్లాగ్ అప్పుడు నేను రోజు మొత్తం లైక్ నైట్ అంతా నిద్ర కూడా పోలేదు గైస్. మార్నింగ్ 8 చేద్దామని చెప్పి లైక్ 6 o'clock లేచిన నేను, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా బ్లాగ్ కోసం తిన్నా. సో హ్యాపీ ఫర్ దాట్. 6 గంటలకి నేను బ్రేక్ఫాస్ట్ తిన్నా బ్లాగ్ లో, మీరు చూడలేదు. 6 గంటలకి ఆ రోజే నేను ఆ రోజు ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్. ఏ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇలా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ అనేది ఆ రోజు చేసింది పిల్ల. ఈ వీడియో నిహారిక అండ్ హర్ష వాళ్ళ పేరెంట్స్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? యా అప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు గైస్, లైక్ అప్పుడు అంత కామన్ కాదు కదా యూట్యూబ్ ఇట్లా ఇన్స్టా అని చెప్పి, కానీ ఇప్పుడు దే ఆర్ సో హ్యాపీ. యా మా డాడీ మొన్న కూడా అడిగినాడు అనమాట, లైక్ 10K అవుతుందా అని చెప్పి. నవ్వు ఇప్పుడు చెప్తాను నేను, ఎస్ 10K అయింది అని చెప్పి. పేరెంట్స్ యా నౌ పేరెంట్స్ ఫైనలీ దే ఆర్ సపోర్టింగ్ మీ సో మచ్. ఫైనల్ గా మీ ఫ్రెండ్ నిహారిక గురించి ఏం చెప్తారు? ఈ పిల్ల కనిపించడానికి అట్లా కనిపిస్తుంది కానీ మంచిదే. అదే ఎవరు భయపడకండి, కానీ మంచిది ఈ పిల్ల, చాలా మంచిది యాక్చువల్లీ. ఇలా చెప్తాదంటే క్వశ్చన్ అడిగేదాన్ని కాదు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్? వాట్ ఐ ఎక్స్పెక్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైక్ ఇప్పటికైతే నా ప్రెసెంట్ గోల్ అయితే ఎట్లన్నా డైసన్ గారు అట్లాంటివి ఏం లేదు, కానీ అట్లాంటివి ఇప్పటికైతే ఎట్లన్నా మనం 10K క్రాస్ అయినాం కాబట్టి ఫ్యూచర్ లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 100K క్రాస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయిపోవాలి. సిల్వర్ ప్లే బటన్ ఉంటుంది కదా, అప్పుడు అందరం మేమందరం ఉంటే అది అన్బాక్స్ చేస్తాం అప్పుడు చాలా హ్యాపీగా. ఎందుకంటే లైక్ 4th year వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. 5th year మేము ఉంటాం ఇక్కడ. సో ఈ లోపే వస్తే మేము అందరం అన్బాక్స్ చేస్తాం ఇక్కడనే. కాన్వకేషన్ రోజు అది పట్టుకుంటాం కదా, నువ్వు ఇది పట్టుకేస్తాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చి లైక్ 100K అయిపోతే విల్ అన్బాక్స్. హౌ హర్షి ఫీల్ గివింగ్ మోటివేషన్? What are my skills and why you should subscribe to my channel? Guys, అట్లేం లేదు, నేను అప్పుడప్పుడు మీకు మోటివేషన్ ఇస్తూ ఉంటా. ఆ మోటివేషన్ నేను మీకు ఇవ్వాలని ఏమి ఇయ్యను. నేను మోటివేషన్ ఏవైతే నాకు ఆ మోటివేషన్ కావాలో అవి నేను బ్లాగ్ తీసి పెడుతూ ఉంటాను అనమాట. లైక్ నన్నైనా నేను చూసుకొని మోటివేట్ అవుతానని చెప్పి. సో అట్లా ఇంకా ఐమ్ జస్ట్ డాక్యుమెంటింగ్ మై లైఫ్ అన్నట్టు. ఇంకా యా స్టూడెంట్ లైఫ్ అయిపోతుంది కూడా, స్టార్ట్ చేసిన ఇప్పుడు. అండ్ లెట్స్ సీ ఫ్యూచర్ లో మనం ట్రావెల్ బ్లాగ్స్ చేస్తాం, దానికోసం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయాలా. ఎందుకంటే ఇంత జర్నీ చూసిన తర్వాత లైక్ హర్షి ట్రావెల్ బ్లాగ్స్ చేస్తే ఎలా ఉంటది, నేషనల్ ఏడికన్నా పోవచ్చు మనం. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇన్స్టా అయితే మాక్సిమం అందరు చేస్తారు, కానీ యూట్యూబ్ అంత స్టెప్ చేయరు ఎవరు చేయనికి. వాళ్ళు ఏమనుకుంటారు లైక్ మొత్తం ఇంకా అందరు ఏమనుకుంటారు అని చెప్పి మాక్సిమం అనుకుంటారు. అఫ్ కోర్స్ నేను కూడా అదే అనుకున్నాను కాబట్టి నేనేం చెప్తానంటే, అట్లేం ఆలోచించకుండా లైక్ ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత ఇంకా మీరు ఏం ఆలోచించరు, అవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఎస్ స్టెప్ తీసుకోండి అండ్ మళ్ళీ ఇంకా గివ్ అప్ ఇవ్వకండి. లైక్ కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయండి. లైక్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా కూడా పోస్ట్ చేస్తూనే ఉండండి, ఎందుకంటే అన్ని గ్యాప్స్ తీసుకున్నాను కాబట్టి. సో యా కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయండి అండ్ ఎవరేమనుకున్నా అసలు పట్టించుకోవద్దు. పోస్ట్ డాక్యుమెంట్ యువర్ లైఫ్, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ అయితే డాక్యుమెంట్ యువర్ లైఫ్, దాని తర్వాత ఇంకా అన్ని మనకే వస్తాయి. యూనివర్స్ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ నన్ను మోటివేట్ చేసినందుకు. ఇట్లా మోటివేట్ చేసుకుంటే నేను మోటివేట్ అవుతుండేమో కాదు. ఎట్లా అంటే
వీడియో అప్లోడ్ చేయి హ్యాపీ హ్యాపీ అని చెప్పి అట్లా చెప్పుంటే వాళ్ళు ఏం రాదు ఏం చేయలేవు ఎవరు చూడరు అంటే అప్పుడు ట్రిగర్ అవుతాం అనమాట మనం. సో సో హ్యాపీ దానికోసం ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో హ్యాపీ. You came this far. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవు. లైక్ నాది మొత్తం లైఫ్ స్టైల్ కాంటెంటే కదా, సో దానిని కంటిన్యూ చేస్తూ ఉంటా. లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి మీకు ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. అండ్ ఆ లైఫ్ లోనే నేను కొంచెం ఏమైనా ఇంట్రెస్టింగ్ గా క్రియేటివ్ గా ఏమైనా చేస్తే అవి చూపిస్తుంటా. అండ్ ఆల్సో ట్రావెల్ చేయాలని ఎప్పటి నుంచో ఉంటుంది కదా నాకు. ఐ హావ్ టు డూ దట్. ఇంట్లో ఒప్పుకున్నప్పుడు, ఇంకా కాలేజ్ అంతా అయిపోయినప్పుడు, అట్లా ఎప్పుడోసారి ఐ విల్ స్టార్ట్ దట్ థింగ్. ఇప్పటికైతే జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకోవాలి ఫస్ట్ అయితే అదే, దాని తర్వాత ఇంకా ఇవన్నీ ఉన్నాయి. నా కళ్ళు వెలిగిపోతున్నాయి చూడండి గాయస్. అట్లా స్టార్స్ వచ్చినట్టు. And guys, wait, I want to talk something. First of all, thank you so much for 10K. Like ఎన్ని డేస్ నుంచి చూస్తున్నాను తెలుసా, ఎప్పుడు 10K అని చెప్పి. నాకు తెలుసు లైక్ ఎప్పుడు అవ్వాల్సింది ఇది ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే హర్షి ఎప్పుడు కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయదు. బట్ నేను కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయకపోయినా లైక్ నాతో ఇలానే ఉన్నందుకు అండ్ ఇలానే సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, మంచిగా కమెంట్స్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఎప్పుడైనా పోస్ట్ చేయకపోయినా కూడా డిఎం చేస్తున్నందుకు, నన్ను పుష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా నేను కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తాను అనుకుంటూ ఉన్నా. ఇప్పటి వరకు కూడా లైక్ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఎవరైనా కమెంట్ చేసినా కూడా నేను మాక్సిమం అందరికి రిప్లై ఇస్తాను, బికాస్ ఐ లవ్ యువర్ కమెంట్స్. అండ్ ఎస్ గైస్, మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి అని చెప్పి కమెంట్ చేయండి. ఇంకా మీరేమైనా నాకు చెప్పాలనుకుంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి. I will make those vlogs. And also thank you so much for 10K family. And ఇక్కడ అయిపోవద్దు, మనం స్టెప్ బై స్టెప్ చిన్నగా అలా పైకి వెళ్తూ ఉండాలి. సో యా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ 20K చేద్దాం. అండ్ తర్వాత ఫస్ట్ అయితే మన నెక్స్ట్ గోల్ 20K. సో యా గైస్, నేను ఇప్పటి నుంచి లైక్ వీక్లీ 2 లాంగ్ బ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. I will try my best for sure. I will try my best. And also మీరు ఇంకా నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. ఎందుకంటే ఐ మీన్ ఆఫ్ కోర్స్ బయటలో ఇన్స్టాలో సేమ్ పోస్ట్ చేస్తాం కానీ స్టోరీస్ పోస్ట్ చేయం కదా. ఐ పోస్ట్ లాట్ ఆఫ్ స్టోరీస్, యునో. ఎట్లా అంటే ఏమో Q&As పెడుతుంటా, స్టోరీస్ ఇట్లా చాలా. Yeah, that's all for this video. And please don't forget to like, share, subscribe to the channel, and we'll meet in the next vlog. Take care. Bye.